హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే బాయిల్డ్ ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను అండి. మంచి గ్రేవీతోటి రైస్లోకైనా, పరాటా ఆర్ బటర్ నాన్ దేంట్లోకైనా అండి మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇంకా బగారన్నంలోకి ఇంకా బాగుంటుంది. నేనైతే ఒక 5 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నా అండి. కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఒక ఎగ్ అయితే కొంచెం బాగాలేదు, నేను 4 ఎగ్లే చూపిస్తున్నా. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎగ్స్ ఉడకబెట్టేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసేసుకొని కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసేసుకొని అందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ అంతే వేసేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే కారం ఎగ్గులోకి వెళ్ళి మంచిగా ఉంటుంది. వట్టిగా తిన్నా బాగుంటుంది టేస్ట్. సో కింద అతుక్కుంటా ఉంటాయి, మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టేసుకోండి. అప్పుడు నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సేమ్ అదే ప్యాన్లో ఎగ్స్ తీసేసుకొని ఒక 2 టమాటాలు అండి, 2 ఉల్లిపాయలు చిన్నవి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 దాకా జీడిపప్పు అన్నీ మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 3 ఎండుమిర్చి కూడా వేసేసుకొని, మీకు వేసుకోవాలనిపిస్తే కొంచెం బటర్ కూడా వేసేసుకోవచ్చండి, ఒక టేబుల్ స్పూన్ దాకా. సో అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. సో నేను మళ్ళీ వేరే కడాయి అయిందని ఇందులోనే వేస్తున్నా అండి. తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ఒకటి చిన్నది, మనం ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని వేసుకోవడము. కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై కానివ్వాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మీరు వేసుకోవాలంటే మళ్ళీ కూడా కొంచెం వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవచ్చండి. సో నేను అందులో వేసినాను, మళ్ళీ ఇందులో వేసుకోవట్లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అవసరమైతే, మిక్సీ పట్టేటప్పుడు ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్ తోటి చేసిన కర్రీలు నా ఛానల్లో చాలానే ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. క్యాప్సికమ్ ఎగ్, బీరకాయ ఎగ్, నార్మల్ ఎగ్, ఎగ్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్ కూడా ఇంకొక రెసిపీ ఉందండి. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్ అన్న ఫ్రై చేసుకొని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదా, కానీ కాజు వేసుకున్నాం కాబట్టి కారం తగ్గుతూ ఉంటుంది. అందుకోసం స్పైస్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువనే వేసేసుకోండి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టేసుకున్న ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసుకొని ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. చివరిలో కొంచెం కసూరి మేతి వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం దగ్గరికి వచ్చే వరకు, బాగా ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ఎగ్స్ వేసినాక ఎగ్స్ గట్టిగా అయిపోతా అంటే ఒక 5 మినిట్స్ అట్లా ఉడికితే సరిపోతుందండి. మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోండి లాస్ట్లో, నేనైతే మళ్ళీ వేయట్లేదు. అంతే అండి, ఎగ్ కర్రీ రెడీ. దేనికైనా మంచి కాంబినేషన్ అండి. రోటీస్ తినాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.